ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసు వేసి అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ ఎడ్ల మల్లేష్ ముదిరాజ ఆధ్వర్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ప్రజాదరణ చూసి ఓర్వలేకనే సీఎం జగన్మోహన్ రెడ్డి కక్షపూరితంగా అక్రమ కేసులు వేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు త్వరలోనే జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కొమరేష్, వాసుసాగర్, శ్రీనివాస్, శాస్త్రి, సుందర్, రామయ్య, జానయ్య పటేల్, ప్రేమ్ కుమార్ తదితర టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు సీనియర్ ముఖ్యమంత్రి, సౌత్ ఇండియాలోనే పెద్ద నాయకుని ఐడెంటిఫికేషన్ చేసిన నాయకుడు ఉండవెల్లి అరుణ్ కుమార్ చెప్పిన విషయం ఇది. సౌత్ లీడర్ ఎవరంటే చంద్రబాబు నాయుడు. అంటే లేదంటే మన సౌత్ నుంచి ఉన్న లీడర్ని మన లీడర్షిప్ని నాశనం చేయాలని జగన్ గారు చూస్తున్నారు. అయితే G20 సమావేశాలు జరుగుతున్న భారతదేశ వ్యాప్తంగా, భారతదేశం గర్వకారణమైన విషయం ఇది. అటువంటి సందర్భంలో ఒక నాయకుడిని, సుదీర్ఘమైన రాజకీయం అనుభవం ఉన్న నాయకుడు, ఒక 42-45 సంవత్సరాల పరిపాలన కొనసాగించిన నాయకుడు, రాజకీయంగా ఉన్న నాయకుడు, అట్లా 29 కేసులు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన కేసులో, రాజశేఖర రెడ్డి కేసులో ఎలాంటి నేరం రుజువు కాలేదప్పుడు. కానీ జగన్ ఏదైతే కక్ష సాధింపున ధోరణితోటి అవకాశాలు లేకపోయినప్పటికీ ఏదో GST పేమెంట్ చేయలేదు. అక్కడ ఎవరైతే కంపెనీకి ఎవరైతే ఇచ్చిర్రో ఇంకోటి CMO ఆఫీస్కి ఆ కంపెనీకి కార్పొరేషన్ సంబంధం ఉండదు. CMO ఆఫీస్ అనేది అది వేరు, ఈ కార్పొరేషన్ అనేది వేరు. కావాలని వాంటెడ్లీ ఇది కావాలని కష్టపడుతున్న చర్య. జగన్ చంద్రబాబు నాయుడు ప్రజలలో వస్తున్న ఆదరణను బట్టి నారా లోకేష్ గారు పాదయాత్ర, చంద్రబాబు నాయుడు ప్రజల దగ్గరికి వెళ్తున్నాడు. ఆ ఆదరణను బట్టి ఓర్వలేక ఏదో ఒకటి నిందారోపణ చేయాల్సి, ఏది తెల్లని చొక్క పైన నల్లని చుక్కేసినట్టుగా చంద్రబాబు నాయుడు గారు మీద ఆరోపణ చేస్తున్నారు. కానీ కడిగిన ముత్యం వల్లే చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తాడు. ఇది తక్షణమే చంద్రబాబు నాయుడు బేషరతుగా విడుదల చేయాలనేసి మేము తెలుగుదేశం పార్టీ తరఫున నేను ఎడ్ల మల్లేష్ ముదిరాజ్, మీర్పేట కార్పొరేటర్, మన మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జ్, ఈ కార్యక్రమానికి మా సుందర్ రామయ్య గారు, శ్రీనివాస్ గారు, అడ్వకేట్ కొమరేజ్ గారు, జంగయ్య గారు, శాస్త్రి గారు, వాసాగర్ గారు, మిగతా మిత్రులందరూ ఇక్కడ విచ్చేసారు. అయితే ఈ కార్యక్రమంలో మీకు అర్థం చేసుకోవాల్సిందంటే, తెలంగాణ ప్రభుత్వం ఏదైతే డబ్బులు పంపించి జగన్కు ఎట్లా సాధించో సపోర్ట్ చేసిందో, దోసుకొని దాచుకునే కార్యక్రమంలో మాత్రమే ఉన్నారు అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం గిట్ట దోసుకొని దాచుకునే కార్యక్రమం ఉన్నది. అయితే ఇక్కడ శ్రీలక్ష్మి కేసు, అక్కడ మన A1 గా ఉన్న, A2, A3 గా ఉన్న సబితాంద్రెడ్డి గారు జైలుకోలేదు, కానీ శ్రీలక్ష్మి జైలుకోయింది. అంటే ఇక్కడ నిరూపణ అయింది అక్కడ. అంటే కుంభకోణం ఇరుకుతుంది. మళ్ళీ కేసు కొట్టేయడం జరిగింది శ్రీలక్ష్మి మీద. ఎంతవరకు నిజమా అబద్ధమని తెలియదు. నారా చంద్రబాబు నాయుడు ఇది సభ్య సమాజం తలదించుకునే విషయం ఇది. ఇంకోటి ప్రజాస్వామ్యాన్ని నడి రోడ్డు మీద కూని చేసినట్టున్నది. ఇది ప్రజాస్వామ్యం అంటే సామాన్యునికి, భారత పౌరునిగా సామాన్యునికి ఎందుకు అరెస్ట్ చేస్తున్నాము, ఏ సెక్షన్లో అరెస్ట్ చేస్తున్నాము, అది ముందస్తుగా తెలియజేయాలి. ఒక నోటీస్ ఇవ్వాలి. ఎలాంటి నోటీస్ లేకుండా, ఏం లేకుండా అక్రమంగా రాత్రి ఒకటన ఒక టెర్రరిస్ట్ లాగా, ఒక దేశ ద్రోహి లాగా ఒక నారా చంద్రబాబుని అరెస్ట్ చేయడము, ఇది చాలా దిగ్భ్రాంతమైన చర్య. ఇది పేదల ప్రజల గురించి, అట్టడుగు వర్గాల గురించి తెలుగుదేశం పార్టీ పుట్టింది. ఆ తెలుగుదేశం పార్టీని కాపాడడానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఇంకా ఈ తెలంగాణ రాష్ట్రం ప్రజలు, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చంద్రబాబు వెంబడే ఉంటారనేసి నేను చెప్పడం జరుగుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే సాధారణ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా కాబోతున్నారు. అదేవిధంగా తెలంగాణలో గిట మేము ప్రధాన పాత్ర పోషించబోతున్నాం. అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కూడా మాకు పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదాలు తెలంగాణ పైన ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే ముఖ్యంగా చెప్పాలంటే బడుగు బలైన వర్గాలు, అట్టడుగు వర్గాలు, దళితులు వీళ్ళంతా తెలుగుదేశం పార్టీ ఆదరించారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత 2014లో 15 సీట్లు గెలవడం జరిగింది. 22% ఓట్లు వచ్చినాయి కానీ ఇక్కడ ప్రజలు మోసం చేయలేదు. ఏదైతే సన్నాసులు ఉంటారు కదా, గెలిచిన సన్నాసులు వాళ్ళ శరీరాన్ని నమ్ముకొని వాళ్ళ స్వార్థం గురించి అమ్ముకొని పార్టీని రోడ్డు మీద వదిలిపెట్టి పోయినరు. నడి చౌరస్తాలో వదిలిపెట్టేసారు ఈ సన్నాసులు. 15 మంది శాసనసభ్యులు గెలిచిన సన్నాసులు అంటున్నాను. ఈరోజు అయితే ప్రజలు ఆదరించారు, ప్రజలు మోసం చేయలేదు తెలుగుదేశం పార్టీని. ప్రజల గుండెల్లోనే తెలుగుదేశం పార్టీ. ఈరోజు బడుగు బలైన వర్గాలు, అట్టడుగు వర్గాలు, అణగారిన వర్గాలు ఈరోజు తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటుంది. మేము తెలుగుదేశం పార్టీ నుంచి మేము ముంగట్టు వస్తున్నాము. వాళ్ళు ఆశీర్వదించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.